ఇదొక మామిడి మొక్క. నేను దీన్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాను. ముందు విత్తనాన్ని నాటాను, ఆ తర్వాత మట్టిని కప్పాను. అప్పుడు అది మొలకెత్తడం మొదలుపెట్టింది. నేను ప్రతిరోజు దీనికి నీటిని అందించాను. మెల్లమెల్లగా దీని ఆకులు విచ్చుకున్నాయి. ఆ తర్వాత ఇదొక మొక్కలా రూపొందింది. ఇప్పుడు నేను ప్రతిరోజు ఇలాగే దీని బాగోగులు చూసుకుంటే అప్పుడు దీని కాండం మరింత దృఢంగా మారుతుంది. ఖచ్చితంగా ఇదొక విశాలమైన వృక్షంగా ఎదుగుతుంది. ఇక దాని నుంచి చక్కని పూత పూసి నాకు ఎంతో మధురమైన రుచికరమైన మామిడి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళంటే అందరికీ ఎంతో ఇష్టం. అందరూ ఇష్టంగా తింటారు, అందరికీ బాగా నచ్చుతాయి. కానీ మామిడి పళ్ళు తినాలి అంటే ముందు మామిడి మొక్కని జాగ్రత్తగా పెంచాలి కదా. ఒకవేళ మీరు మొక్కను నాటి మర్చిపోతే అప్పుడు ఆ మొక్క ఏమవుతుంది? అది పుట్టడంతోనే చనిపోతుంది కదా. మన సంబంధాలు కూడా ఇదే విధంగా ఉంటాయి. మనం సంబంధాలు ఏర్పరచుకొని వాటిని మర్చిపోతే వాటి అస్తిత్వం కూడా మట్టిలో కలిసిపోతుంది. అందుకే సంబంధాలు ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవాలి కూడా. అప్పుడు ఈ సంబంధం అనే చిన్న మొక్క నుంచి ఆనందం, సంతోషం అనే రుచికరమైన ఫలాలు మీకు దొరుకుతాయి. కాబట్టి మీరు మీ సంబంధాలని నిలబెట్టుకోండి, వాటి నుండి ఆనందాన్ని పొందండి. అప్పుడు మీ మనసు ప్రేమగా చెప్తుంది, రాధాకృష్ణ.